హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీపై ఉత్కంఠ నెలకొంది. పోటీ చేసి ఖచ్చితంగా ఎంఐఎంను ఢీకొంటామని ఆ పార్టీ నేతలు చెప్పారు. అయితే రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తున్నా ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 110. అయితే 24 మంది కార్పొరేటర్లు, 5 ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి బీజేపీకి 29 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ వ్యూహానికి సంబంధించి మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికపైన బీజేపీ ముఖ్యంగా రీసెంట్ గా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పైన సమాలోచనలు జరిగాయి. వాస్తవానికి బీజేపీకి సంబంధించి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా మెంబర్స్ లేరు, మద్దతు లేదు. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే దానిపైన కూడా పార్టీ కానీ అధిష్టానము మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా బీజేపీకి సంబంధించి 24 మంది కార్పొరేటర్లు ఉంటే 5 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. మొత్తము ఇప్పుడు ఈ రేపటితోని నామినేషన్ లాస్ట్ ఉండడంతో అయితే పార్టీ నేతలతోని మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తాము, ఎంఐఎంకు ధీటైనటువంటి అభ్యర్థిని నిలబెడతాము అని చెప్పి కూడా 5 పేర్లను కూడా రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి పోటీ చేసినా చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ప్రధానంగా పోటీలో ఉండాలని చెప్పి ఈ పోటీ ద్వారా ఏదైతే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంకు సంబంధించి వీరి ముగ్గురి మధ్య బంధం ఉన్నది, వీరి ముగ్గురి బంధాన్ని బయటపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతోనే పోటీలో దిగుతున్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్కు సంబంధించి కూడా పోటీ పైన క్లారిటీ ఇవ్వలేదు. ఎంఐఎం మాత్రము హైదరాబాద్ కనుక ఖచ్చితంగా వారికి ఎమ్మెల్యేలు ఎక్కువ మెజారిటీ వాళ్ళకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు ఎంఐఎంకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇస్తాయి కనుక ఖచ్చితంగా బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో మేము పోటీలో ఉంటాము, వీరి ముగ్గురి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పి కూడా కమలనాథులు భావిస్తున్నారు. అయితే అభ్యర్థుల సంబంధించి కానీ ఇప్పటికే రేపు, ఎందుకంటే నామినేషన్ డేట్ చివరి తేదీ రేపు ఉండడంతో ఈరోజు సాయంత్రము వరకు పూర్తి స్థాయి ఎన్నికలపైన క్లారిటీ వస్తుందని చెప్పి రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. మరోపక్క 5 పేర్లను కూడా పరిశీలిస్తున్నది. దీంట్లో హైదరాబాద్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు ముఖ్య నేతలు 5 పేర్లను కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే బీజేపీకి సంబంధించి ఇటీవలే మనం చూసాం, అంటే పార్టీ నాయకత్వం ప్రకటించింది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ పోటీలో ఉంటుంది, గెలుపు ఓటమిలతోని మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర రాష్ట్రంలో మేమే పోషిస్తున్నామని చెప్పి బీజేపీ చెప్పింది. దాంట్లో భాగంగానే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ నేతలందరూ కూడా జోష్లో ఉన్నారు. అయితే హైదరాబాద్కు సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరే ఓటు వేయాలి కనుక బీజేపీ సంఖ్యాబలం ఎటు చూసినా 29 మాత్రం దాటడం లేదు. 29తో అంటే మొత్తం కూడా 110 మంది ఓటర్ల బలం ఉన్నది. దీంట్లో బీజేపీకి కేవలం 29 మాత్రమే ఉన్నది, మిగతా అంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంకు ఉన్నది. సో ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కనుక వీటిని ఎండగట్టే విధంగా బీజేపీ అయితే ప్రణాళిక సిద్ధం చేసింది. ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం వరకు పోటీ పైన ఒక క్లారిటీ వస్తుంది. అయితే బీజేపీ నేతలందరూ చెప్తున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ ఉంటుంది, ఎంఐఎంకు ధీటుగా బలమైనటువంటి నేతను కూడా వెతుకుతున్నామని చెప్పి కూడా బీజేపీ అగ్రనాయకత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా ఇటు ఈ ఎన్నికలతో పాటు ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు మిగతా ఏ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మేము పోటీలో ఉంటామని చెప్పి అయితే కమలం పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత, ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా ముఖ్య నేతలు అందరూ కూడా పార్లమెంటు సమావేశాల్లో ఉండడంతో జూమ్ మీటింగ్ ద్వారా కానీ ఇతర మాధ్యమాలలో సమావేశమై అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రేపు నామినేషన్ ఉంది కనుక, నామినేషన్ వేయాలి కనుక ఖచ్చితంగా అభ్యర్థిని అయితే ప్రకటించే ఆలోచనలోనే ఉన్నట్టు కమలం పార్టీ నేతలైతే ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనే దానిపైన. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఈ స్థానిక హైదరాబాద్ ఎమ్మెల్సీలో ఎటు చూసినా బలం లేకపోయినప్పటికీ ఈ 3 పార్టీలను నిలదీయడానికి, ఈ 3 పార్టీలకు సంబంధించిన బంధాన్ని బయట పెట్టడానికి కేవలం పోటీలో ఉండాలి అనే ఆలోచనలో కమలం పార్టీ నేతలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం వరకు అయితే దీనిపైన పూర్తి స్థాయి పోటీ చేయాలా వద్దా అనే దానిపైన అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాధురి.